హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని కంటెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ నుండి దాదాపు టెట్లో 5-6 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎడ్జిటీ వాళ్ళకి చెప్తున్న పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి 1 or 2 ఇవ్వచ్చు, కానీ పేపర్ 1 వాళ్ళకి మ్యాక్సిమం 4 or 5 ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి అన్నీ ఇంపార్టెంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ లెసన్, జంతువులు మన జీవనాధారం. రైతు మిత్రులు. ఇందులో ఇంపార్టెంట్ రైతు మిత్రులు ఎవరెవరు అని అడుగుతారు. వానపాము, సాలెపురుగు, చీమ, పాము, ట్రికోగామా. వానపాము భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది. ఇది విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. దీనివల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలినిస్తుంది. అది వానపాము. సాలెపురుగు నీటి నుంచి దారాన్ని స్రవించి గూడు అల్లుకుంటుంది. గూడు పంటలో హాని చేసే దోమలు అందులో చిక్కుకుపోయి చనిపోతాయి. సాలెపురుగు రైతునికి అలా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. చీమ క్రిమి కీటకాలను తింటుంది. పాము విషం ఉండే పాములు, నాగంపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర. అది పంట పొలాల్లోని ఎలుకలని తినేస్తుంది అన్నట్టు పాము. ట్రికోగామా జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR శాస్త్రవేత్త ప్రయోగశాలలో సృష్టించారు. జీవితకాలం వారం రోజులు మాత్రమే. ఇది పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది అన్నట్టు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రికోగామా ICAR శాస్త్రవేత్తల ప్రయోగంలో సృష్టించారు. ICAR అంటే జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి. వెరీ ఇంపార్టెంట్. 2016 టెట్ బిట్ అండి. వన్యప్రాణి సంరక్షణ చట్టము 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలగు అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరానికి పాల్పడితే 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా. అంటే 1971లో ఇది పెట్టారు. షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి ఈ 3 జంతువులను వేటాడితే 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా. నెక్స్ట్, తగ్గిపోతున్న జంతు సంపద. ఇది కూడా టెట్ బిట్టే. ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతుంది. ఎన్ని నిమిషాలకి? 20 నిమిషాలకి. బెంగాల్ టైగర్, బట్టమేక పక్షి, కల్వికోడి, పుంగనూరు ఆవు ఈ రోజుకి తగ్గిపోతున్నాయి. రాబందు ఆచూకీ చెప్తే ₹2,00,000 బహుమతి తెలంగాణ జీవ వైద్య మండలి ఇవ్వబోతుంది అన్నట్టు. రాబందు ఆచూకీ చెప్తే ₹2,00,000 బహుమతి అని చెప్పిర్రు. అంతరించిపోతున్న జంతువులు ఏంటంటే బెంగాల్ టైగర్, బట్టమేకల పక్షి, కల్వికోడి, పుంగనూరు ఆవు. నెక్స్ట్, మన రాష్ట్రంలోని కొన్ని దశాబ్దాల క్రితం దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 మామిడి వంగడాలు, 3,500 వంకాయ రకాలు ఉన్నాయి. ఇవి మొన్న మ్యాచింగ్స్లో అడిగారు. ఇవి ప్రతి బిట్ ఇంపార్టెంట్ బిట్టే కాబట్టి జాగ్రత్తగా వినండి. 5,400 వరి వంగడాలు, 740 మామిడి వంగడాలు, 3,500 వంకాయ రకాలు ఉన్నాయి. మన దేశంలో మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థను ఏమంటారంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కన్నా ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. పంటల్లోని రకాలు. వరిలో ఇది చాలా ఇంపార్టెంట్. కంది వరి ఇచ్చి ఏదో ఒకటి కాని తీస్తారన్నట్టు. వరిలో రకాలు IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా. కందిలో రకాలు ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి. వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. కంది పంటకు సుమారు 6 నెలల సమయం పడుతుంది. థర్డ్ లెసన్, మన చెట్లను పెంచుదాం. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 33% ఉండాలన్నట్టు. 3 వంతు ఉండాలి, 33% ఉండాలన్నట్టు అడవులు భూమి మీద. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూగర్భ జలంలో 21% మాత్రమే ఉంది భూమి. మన దేశం ప్రస్తుతం మొత్తంలో 21% మాత్రమే భూమి ఉంది. పెద్దగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్ వృక్షాలు అంటారు. జపాన్ దేశపు సాంప్రదాయక కళ. పాఠశాలలో చెట్లను పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి వారు గ్రామాలలో పాఠశాల ద్వారా పనిచేస్తున్నారు. ఈ
ఈ సంస్థ కోటి మొక్కలు నాటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలల మొక్కలు పంపిణీ చేసింది. వన ప్రేరణ ఉద్యమం ఈ సంస్థ చేపట్టింది. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తగిన జాగ్రత్తలు తీసుకొని మొక్కలను పెంచిన వారికి వనప్రేమి పురస్కారం ఇస్తుంది. నగరాల్లో 67% మంది, 33% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా వేప చెట్టుని గుర్తించింది. ఇది ఇంపార్టెంట్. పౌష్టికాహారం. నెక్స్ట్, శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అంటాము. పిండి పదార్థాలు ఎక్కువగా చిరుధాన్యాలలో ఉంటుంది. పిండి పదార్థం ఎక్కువగా చిరుధాన్యాలలో ఉంటాయి. వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలను ఏమంటారంటే రాగుల్ని తైదలు అంటారు. సజ్జలు, సోమలి, కొర్రలు, ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడ దుంప, రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి. ప్రోటీన్, మాంసకృత్తులు. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలు మాన్పడంలో ప్రోటీన్ చాలా ఉపయోగపడతాయి. శారీరక పెరుగుదల అవసరం. పప్పు ధాన్యాలు, శనగలు, పెసర్లు, మినుములు, కందులు, చిక్కుళ్ళలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ఇనుము, ఎముకల్లో, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. రక్తంలో ఇనుము, ఎముకలలో, దంతాలలో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆహార పిరమిడ్ చార్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. కావాల్సినంత తినేటి పప్పులు, చిరుధాన్యాలు. ఎక్కువగా తినాల్సింది పళ్ళు, కూరగాయలు. తగినంత తినాలి పాలు, నెయ్యి, మాంసం. అరుదుగా తినాల్సింది ఐస్ క్రీమ్, చాక్లెట్స్ వంటి. టమాటాలో 1.08 గ్రాముల ప్రోటీన్, 22 క్యాలరీల శక్తి, 1 గ్రాముల ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, ఖనిజ లవణాలు, విటమిన్ ఏ, B2, B6, E, K అండ్ ఉంటాయి. టమాటా తింటే ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు గురించి తెలుసుకుందాం. కళ్ళ గురించి చూసే డాక్టర్ని ఆప్థమాలజిస్ట్, చెవి ఓటాలజిస్ట్, ముక్కు రైనాలజిస్ట్, దంతాలు డెంటాలజిస్ట్, చర్మం డెర్మటాలజిస్ట్. కళ్ళ గురించి తెలుసుకుందాం. చదువుతున్నప్పుడు పుస్తకానికి కంటికి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. టీవీ చూస్తున్నప్పుడు కంటికి 2.5 మీటర్ల దూరం నుండి చూడాలి. చెవులు. గబ్బిలం రాత్రిపూట సంచరిస్తుంది. అది తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. తాను చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తగిలి వెనుకకు రావడాన్ని గ్రహించి ఆ మార్గాన్ని మార్చుకుంటుంది. ఎవరు? గబ్బిలం. నెక్స్ట్, దంతాలలో కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. కుంతకాలు కొరకు దంతాలు అంటాం. రదనికలు కోర దంతాలు. అగ్రచర్వనకాలేమో నమల దంతాలు. చర్వనకాలు విసురు దంతాలు. 2123, 2123 దంతసూత్రం. చర్మం. శరీరంలోనే అతిపెద్ద అవయవం చర్మం. దాదాపు ఇది 1.5 చదరపు మీటర్ల వైశాల్యం, 4 కిలోల బరువు ఉంటుంది. అరిచేతి వేళ్ళు చర్మంపై ఉండే ఎత్తు పల్లాల వల్ల వేలిముద్రలు ఏర్పడతాయి. చెవి, ముక్కు, గొంతు. నెక్స్ట్, చర్మం. మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది దాదాపు 1.5 చదరపు మీటర్ల వైశాల్యం, 4 కిలోల బరువు ఉంటుంది. అరిచేతి వేళ్ళ చర్మంపై ఉండే ఎత్తు పల్లాల వల్ల వేలిముద్రలు ఏర్పడతాయి. ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించి ఒక బిట్ టెట్లో ఖచ్చితంగా వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు వైద్యం చేయ డాక్టర్ని ENT వైద్య నిపుణులు అంటాం. శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు. ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు. మనం పీల్చుకున్న గాలి ముక్కు ద్వారా శ్వాసనాళంకు వెళ్తుంది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే గాలి గదుల కుడ్యంపై అనేక సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. అవి మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. అలాగే కార్బన్ డైఆక్సైడ్, నీటిని బయటికి పంపిస్తాయి. నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ. గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని, ఆక్సిజన్ని తీసుకువెళ్తుంది.
మనం తిన్న ఆహారం రక్తంతో కలిసి రక్తనాళాల ద్వారా శరీరంలో వివిధ భాగాలకు వెళ్ళి మనం పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి ఉపకరిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగకారకాలపై పోరాడడానికి రక్తం ఉపయోగపడుతుంది. రక్తంలో ఎక్కువ ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలను ఆక్సిజన్ అందిస్తుంది. తెల్ల రక్త కణాలేమో రోగకారక క్రిములను పోరాడుతుంది. రక్త ఫలికలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. ఇవి వెరీ ఇంపార్టెంట్ 3. ఇవి ఏం చేస్తాయని, తెల్ల రక్త కణాలేమో రోగకారక క్రిములతో పోరాడతాయి. రక్త ఫలికలేమో రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలను ఆక్సిజన్ అందిస్తుంది. నీ గుండె నీ పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతీలో ఎడమ వైపున, 1/3 వంతు కుడివైపున ఉంటుంది. అస్థిపంజర వ్యవస్థ. మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య 206. తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అంటారు. ఇది మెదడుని కాపాడుతుంది. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తులు, ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. శరీరానికి ఎండ తగలడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. జీర్ణ వ్యవస్థ ఎలా అంటే, నోరు, ఆహార నాళం, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, పురుషనాళం, పాయువు. ఇది సీక్వెన్స్. జీర్ణ వ్యవస్థ సంబంధించిన జబ్బులను చికిత్స చేసే డాక్టర్ని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అని అంటారు. కడుపులో కిటికీ డాక్టర్ మీమండ్ ప్రయోగము 1822 సంవత్సరంలో చేశాడు. ఇక్కడ నాడీ వ్యవస్థలో ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ పల్మనాలజిస్ట్, గుండె కార్డియాలజిస్ట్, రక్తానికి సంబంధించి హెమటాలజిస్ట్, ఎముకలు ఆర్థోపెడిక్స్, మూత్రపిండాలు నెఫ్రాలజీ, మెదడు నాడులు న్యూరాలజీ, కాలేయం హెపటాలజీ. అడవులు, గిరిజనులు, గోండుల గురించి తెలుసుకుందాం. గోండుల గురించి లాస్ట్ ఇయర్ ఒక బిట్ వచ్చింది. నివాసాలు అడవిలోని గడ్డితో గుడిసెలు కట్టుకుంటారు. పంటకు, పూజకు, స్త్రీలకు ప్రత్యేకమైన గదులు ఉంటాయి. పూజ గదిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇల్లును పవిత్రంగా భావిస్తారు. చెప్పులు వేసుకుని ఇంటికి వెళ్ళడం పెద్ద తప్పుగా భావిస్తారు. గ్రామ దేవత ఆకిపిన్. ఆకిపిన్ మొదట నైవేద్యం పెట్టిన తర్వాతనే పంటలను ఉపయోగించుకుంటారు, అంటే స్టార్ట్ చేస్తారు. నాగాబో జాతర ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. ఈ జాతరలో చేసే సంప్రదాయ నృత్యం గుస్సాడి నృత్యం. నాగబో జాతరలో చేసేది గుస్సాడి నృత్యం. గోండులు. చెంచులు. తెలంగాణ రాష్ట్రం నల్లమల్ల అడవుల్లో నాగర్ కర్నూలు జిల్లాలో చెంచులు నివసిస్తారు. మహబూబ్ నగర్లో. ఏపీలో కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉంటారు. వీరు అడవిని తల్లిగా భావిస్తారు. వీరు జొన్నలు, రాగులు వాటితో సంకటి చేసుకొని తింటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చింతపండును, చింతబూడిదను కలిపి ఆహారంగా తీసుకుని ఇది చాలా బలాన్ని ఇస్తుందని నమ్ముతారు. వీరు ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తారు. వీటిని పెంటాలు అంటారు. ఇలాంటి పెంటాలను కలిపే గ్రామం అంటారు. లింగయ్య స్వామి, చెంచులక్ష్మి పూజ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ బోండా జాతి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో అరకు ప్రాంతంలో కొండలలో, అడవులలో నివసిస్తారు. ఒడిస్సా రాష్ట్రంలో మల్కాజ్గిరి జిల్లాలో దట్టమైన అడవుల్లో నివసిస్తారు. ఈ జాతిని బోండో, పోగోజు అని కూడా అంటారు. వీరు మాట్లాడే భాష రెమో అంటారు. మన దేశంలో బోండా తెగ జనాభా దాదాపు 12,000 మాత్రమే. వీరి సంతలను హతా అంటారు. ఈ వారం జరుగుతుంది. వీరి సంతలను ఈ నివాస ప్రాంతాల్లో ఎవరికి కొత్త వారిని రానివ్వరు. వస్తే విషపు తెగలతో చంపడానికి ప్రయత్నిస్తారు. వేటకు మగవాళ్ళు మాత్రమే వెళ్తారు. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. బోండా ఆడవాళ్ళు వారం జరిగే సంతలో సేకరించిన అడవి ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా అవసరమైనవి తీసుకుంటారు. ఈ పద్ధతిని బినిబై పొద అంటారు. వీరు డబ్బును ఉపయోగించరు. దుస్తులను తయారు చేసుకుంటారు వీళ్ళే. అది ఎలా అంటే, జనపనార మొక్కల సేకరణ తీసుకొని నీటిలో నానబెట్టి దారాలు తీయడం,
తర్వాత మగ్గలపై నేయడం, రంగులు అద్దడం, ఎండలో ఆరబెట్టడం, అద్దాలు కుట్టడం. కాగితం తయారీకి వాడే చెట్లు వెదురు, యూకలిప్టస్, బబుల్. ఖమ్మంలో ఎక్కువ కోయ కొండరెట్లు ఉంటారు. వరంగల్లో బంజారాలు ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ.